నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పవని. ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాము. ఫస్ట్ ట్రావెల్ వాక్ అనమాట. ఇది ట్రైన్ ట్రావెల్ వాక్ చేయబోతున్నాను. ఇప్పుడు ఆ ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్తున్నదంతా నేను షూట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి బ్యాగ్స్ అవన్నీ బయటకు తీసుకొచ్చాం, బయలుదేరిపోయాం అనమాట. ఎర్లీగా మన రైల్వే స్టేషన్కి బయలుదేరిపోవాలని క్యాబ్ బుక్ చేసుకున్నాము. కొంచెం హాఫ్ అన్ అవర్ కాదు, 45 మినిట్స్ బిఫోర్గానే బయలుదేరిపోయాం అనమాట. నేను 4 years తర్వాత ట్రైన్ ఎక్కుతున్నాను. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. బట్ కొంచెం అంతటా జర్నీ చేయాలంటే నాకు చాలా చిరాకు కూడా. సో 4 years తర్వాత ఎక్కుతున్నాను కదా అనేసి నేను చెప్పి అంతా కలిపి జస్ట్ నార్మల్గా అలా షూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి చాలా మటుకు రైల్వే స్టేషన్ అనేది కూడా చాలా మారిపోయింది. కొంచెం క్లైమేట్ కూడా రోజు కొంచెం క్లౌడీగా అనిపించింది, రెయిన్ పడుతుందని అన్నట్టుగా అనిపించింది అనమాట. బట్ సేఫ్గానే రీచ్ అయిపోయాం, ఏం రెయిన్ అయితే ఏం పడలేదు. సో ఇక్కడ మనం రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం, విశాఖ రైల్వే స్టేషన్కి. అండ్ రైల్వే స్టేషన్ కూడా అప్పటిలా లేదు, కొంచెం కొంచెం బాగా మోడల్ మార్చారనమాట. సో ఇదంతా మా లగేజ్ అనమాట క్యారీ చేసింది, చాలా ఎక్కువే ఉన్నాయి. మేమైతే 11:54 కల్లా రీచ్ అయిపోయాము, చాలా ఎర్లీగానే వచ్చాం, 1 hour బిఫోర్గానే వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మా ప్లాట్ఫామ్కి అయితే మేము బయలుదేరుతున్నాం, 5th ప్లాట్ఫామ్ అనుకుంటా. సో అక్కడ వరకు ఇవన్నీ క్యారీ చేసిన బ్యాగ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి కదా, కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, అదంతా అక్కడ తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కూడా కొద్దిగా మార్చారు, అప్పుడు మీద లాగా లేదు, పాతగా రైల్వే స్టేషన్ లాగా లేదు, కొంచెం మారిందనమాట. సో ఇక్కడ మనకేమో మరి వచ్చేసరికి ఇక్కడ ట్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా నేను లైట్గా షూట్ చేశాను. ఇంకా మనం నడాలి కాబట్టి ఇంకా చెక్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తున్నాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి అంటే నార్మల్గా ఇవి వేరే ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైన్ జస్ట్ నార్మల్గా తీసాను. మనకైతే ఇంకా అరౌండ్ 45 మినిట్స్ వరకు టైం ఉన్నది కదా, జస్ట్ వెయిటింగ్, అలా వెయిట్ చేస్తూనే కూర్చున్నాను చాలాసేపు వరకు. అయితే నాకు చిరాకు వచ్చేసింది, ఇంకెప్పుడు వస్తుందిరా బాబు అన్నట్టుగా. ఇక్కడ వేరేదేదో వస్తుంది, దాన్ని అలా షూట్ చేశాను. ఆ ట్రైన్ ఇంజన్ పెడతారు కాబట్టి ఇక్కడ వైజాగ్ స్టేషన్లోనే ఇంజన్స్ బోగికి సెట్ చేస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా. సో ఇక్కడ ఇది వచ్చింది, దీన్ని షూట్ చేశాను నేను. నెక్స్ట్ మన ట్రైన్ అనేది వచ్చేస్తుందని ఇదంతా షూట్ చేసుకొని కూర్చొనే ఉన్నాం. మాకు అది చాలా టైం వేస్ట్ కింద నాకు అనిపించింది అనమాట. సో తర్వాత మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. అప్పుడు నేను చూపించలేదు, ఎందుకంటే చాలా హరీబరీగా ఉంది, ఎందుకంటే 10 minutes ఇక్కడ ఆపుతారు కాబట్టి ఈ స్టేషన్లో. సో ఫాస్ట్గా ఎక్కాలి కదా, సో సీట్స్ అవన్నీ చెక్ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టింది మాకు. సో చాలా ఎక్కువ మంది ఎక్కారు కాబట్టి సో ఎక్కిన తర్వాత ప్లేసెస్ అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత నేను షూట్ చేశాను అనమాట ఇక్కడ. అండ్ మేము ఎక్కిందేమో 3rd AC అనమాట, 3rd AC ఎక్కాము. ఇదైతే కొంచెం అంతేం బాగాలేదు, ఆ విండో చూసారు కదా, నాకేం అంత నచ్చలేదు కూడా అన్న. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మన ట్రాక్ అవంతా జస్ట్ నార్మల్గానే తీసాను నేను. అండ్ ఇక్కడ మనకి దువ్వాడ వచ్చేసింది, ఇక్కడ దువ్వాడది జస్ట్ నార్మల్గా అవన్నీ తీసాను. కొంచెంసేపు అలా కూర్చొని జస్ట్ నార్మల్గా అవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అనమాట నేను. నెక్స్ట్ మనం ఈ వీడియో వచ్చేసరికి అండ్ ట్రైన్ జర్నీ అనేది చాలామందికి నచ్చుతుంది, నాకు కూడా నచ్చుతుంది. బట్ ట్రైన్ జర్నీ అనేది ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అంటే నాకు అసలు నచ్చదు. నెక్స్ట్ సెటిల్ అంతా అయిన తర్వాత నేనైతే పెరుగన్నం తింటున్నాను. నాకేమో పెరుగన్నం తినాలనిపించింది ఆ చలిలో కూడా, నార్మల్ రైస్ తినాలనిపించలేదు. లంచ్ అదంతా మేము కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ చేసేసింది జస్ట్ నార్మల్గా పెట్టాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే పడుకుని పోయాను అనమాట. ఎందుకంటే ఆ 3rd AC మాస్క్ అయితే నేను వేసుకున్నాను, ఎందుకంటే ఏమో నాకు చలికి వేసుకోవాలనిపించింది, స్వెటర్తో సహా వేసుకొని పడుకున్నాను. ఇది ఎండింగ్ ఏంటంటే మేము 3 o'clockకి దిగిపోయాము అనమాట. 3 o'clockని ఫైనలీ డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.